మరి సమయంలో రెండు మాటలు దేవుని వాక్యాన్ని విందాం, ప్రార్థనతో మనం ముందుకు సాగుదాం. నిజంగా మరి ఉపవాసంతో కూడి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తుంటే దేవుని కార్యాలు జరుగుతాయని నమ్మాలి, మరి అప్పగించుకొని ప్రార్థన చేయాలి. స్వరమెత్తి గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మరి పీటరయ్య గారు నాన్నగారు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు, దేవుని దగ్గర విచారణ చేసేటప్పుడు మరి ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసి, ప్రేయర్ టవర్ ఉండే మనకప్పుడు, ఇప్పుడు ఉన్న బ్రిడ్జ్ దగ్గర ప్రేయర్ టవర్ ఉండే, మీకు అందరు తెలుసు కదా ఒకటి. ఆ ప్రేయర్ టవర్లో నాన్నగారు వెళ్ళి ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా అక్కడికి వచ్చిందంటే డిస్టర్బ్ చేస్తే గద్దించేవాడు, అక్కడికి రాకండి మీరని ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకాగ్రత అనేది చాలా సార్లు అవసరం. అందుకే యేసు ప్రభు కూడా గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఏం చేసేవాడట, ప్రార్థన చేయడానికి ఒంటరిగా ప్రార్థన చేసేవాడు. మీరు వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నారా? ఇంట్లో ఎంతమంది చేస్తున్నారమ్మా? చెప్పండి అక్క, మీరు కూడా చేస్తున్నారా? వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం. ఈ ఉపవాస ప్రార్థనకు వస్తాము, ఆదివారం వస్తాము, మంచిదే. కానీ ప్రతిరోజు వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయాలి, కుటుంబంతో ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం ఎట్లుంటుందట అంటే, దేవునితో మనకు మంచి సంబంధం ఏర్పడుతూ ఉంటుంది. ఒక మిషనరీ అన్నాడు కదంటే, ప్రార్థన అట ఆయనకు బ్యాక్ బోన్ లాంటిదట. బ్యాక్ బోన్ అంటే నడుము, మనకు వెన్నుముక్క ఉంటుంది కదా, వెన్నుముక. ఒక మనిషి నడవాలంటే వెన్నుముక లేకపోతే కష్టమే. మొన్న ఒకసారి హాస్పిటల్ వెళ్తే అక్కడ డాక్టర్ చెప్తున్నాడు, సరిగా నడవట్లేదు, ఏమయ్యా అంటే ఆయన చెప్తున్నాడు, వెన్నుముక్కలో నొప్పి వచ్చింది సార్, డ్రైవింగ్ చేసి ఆయనకేదో నొప్పి వచ్చిందట, ఆయన ఏం చేయలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. ఇప్పుడు మనకు ప్రార్థన కూడా వెన్నెముక లాంటిది. వ్యక్తిగత ప్రార్థన అనేది కూడా వెన్నుముక లాంటిది. వెన్నుముక బాగుంటే మనం ఎట్లా నడవగలుగుతాం? మన ఆత్మీయ స్థితిలో, లేకుంటే మన కుటుంబ స్థితిలో, మనకున్న ప్రతి దాంట్లో మనం నడవాలి అంటే ఈ బ్యాక్ బోన్ లాంటి ప్రార్థన చాలా అవసరం. ఇప్పుడు ఈ మధ్య వచ్చినాయి, సురేష్ అన్న ఒక బండి వేసుకొని వస్తున్నాడు, ఆ బండికి ఏం లేదు, పెట్రోల్ లేదు, డీజిల్ బాధ లేదు, బ్యాటరీ వేసుకొని రావచ్చు, ఓకే మంచిది. ఇప్పుడు మనం కూడా ఆత్మీయంగా నడవాలంటే మనకు కూడా ఒక ఇంధనం అవసరం. ఆ ఇంధనం ఏంటిదంటే ప్రార్థన. ఆమేనండి. ఈ ఇంధనం లేకుండా బండి నడవలేదు. ఒక కుటుంబం కూడా అంతే. దేవునితో మనకు వ్యక్తిగతమైన ప్రార్థన అనుభవం కావాలి. యేసు ప్రభు కూడా ప్రత్యేకంగా శిష్యులను ఒక దగ్గర పెట్టాడు, ఆయన వెళ్ళి ఏకాంతంగా ఏం చేస్తున్నాడట, ప్రార్థన చేస్తున్నాడు. మీ ఇంటిలో కూడా ఏకాంత ప్రార్థన చాలా అవసరం అండి. పీటరయ్య గారు అందరితో కలిసి ప్రార్థన చేసేవాడు, మళ్ళీ వెళ్ళిపోయి ఆయన ప్రేయర్ టవర్లోనో ఆ రూమ్లోనో ఎక్కడో కూర్చుండి ఏం చేసేవాడు, సంఘాన్ని దీవించమని, తండ్రి సంఘంలో ఉన్న పరిస్థితులు మార్చమని కన్నీరు పెట్టుకొని ఒక్కొక్కసారి ఆ ప్రత్యేకంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు. నీ ఇంటి కోసం కూడా నువ్వు అట్లా ప్రార్థన చేయాలి. ఈ లైవ్లో చూస్తున్న వారులారా, మీకు కూడా ప్రత్యేకమైన ప్రార్థన మన వ్యక్తిగత జీవితాన్ని ఏం చేస్తుందంటే తేజస్సులోకి మారుస్తుంది, ముఖ రూపం మారిపోతుంది, ఆత్మీయ స్థితిలోకి మారిపోతాం. మరి బైబిల్లో దావీదు గారు కూడా ఏకాంతంగా ప్రార్థన చేశారు. చూడండి ఒకసారి ఆ మాట మనం బైబిల్లోంచి చూసుకుందాం. ఏకాంతంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో అనేకమైన కృపలను అనుగ్రహిస్తూ ఉంటాడు. 56వ కీర్తనలోకి రండి. ఆయన తరమబడుచున్నప్పుడు ఆయన ఏకాంతంగా వెళ్ళి కొన్ని గుహల్లోనూ కొండల్లోనూ చేరి దేవుని సన్నిధానంలో ప్రార్థించాడు. 56వ కీర్తనలోకి వస్తే చూద్దాం, 4వ వచనం. దేవుని బట్టి నేను ఆయన వాక్యాన్ని కీర్తిస్తాను, దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను.
శరీరధారులు నన్నేమి చేయగలరు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుని యందు నమ్మిక ఉంచేవాడు ఎట్లుండాలంటే దేవుని బట్టి కీర్తించాలి, వ్యక్తిగతంగా వెళ్ళి. ఇక్కడ 56వ కీర్తన 1వ వచనం లేనది, ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు ప్రత్యేకంగా ప్రార్థనలో గడిపాడు, ఆయన దేవుని సన్నిధానంలో గడిపాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థించాడు. ఈరోజు చాలామంది కుటుంబాల్లో సమస్యను గురించి బాధపడుతున్నారు తప్ప ప్రార్థన అనేది చేయట్లేదు. మరి నిన్నటి దినం రాత్రిలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇదే చూపిస్తున్నాడు, ఒక మాట ఏంటంటే వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరమని. మరి బైబిల్లో నుంచి వెళ్ళి మనం చూసుకున్నప్పుడు మరి పౌలు శీల కూడా కలిసి ఏం చేశారు, ఆ చెరసాలలో ఉండి ఏం చేశారమ్మా, వ్యక్తిగతంగా ప్రార్థన చేశారు, స్తుతించారు, దేవుని నామాన్ని గణపరిచారు. మన బంధకాలలో ప్రార్థన చాలా అవసరమైనదని బైబిల్లో నుంచి వెళ్ళి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుని యందు నమ్మకం ఉంచి ప్రార్థన చేయాలి, నమ్మకంతో ప్రార్థించాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడట. చూడండి 17వ వచనంలో ఉంటుంది, ఇందులోని 55వ కీర్తన 17వ వచనంలో, నేను సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెడుచున్నాను, ఆయన నా ప్రార్థనను ఆలకించి ఉన్నాడు. అంటే ప్రార్థన ఆలకించేవాడు ఎప్పుడు ప్రార్థన ఆలకిస్తాడు, మనము ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని సన్నిధానంలో హృదయపూర్తిగా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి మరి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం ఒక పాట పాడుతూ ఉంటాం ఉపవాస ప్రార్థనలో. ఏం పాట పాడతాం? ఉపవాసముతో ప్రార్థిస్తున్నప్పుడు ఏమైపోతాయి అటమ్మా, కీడులన్నీ తొలగిపోతాయి. ప్రత్యేకమైన ఉపవాసంతో ప్రార్థన చేయాలి. మన ఇంటి మీద ఉన్న ప్రతి కీడును దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. దేవుని సమయమును మన కార్యములను సఫలం చేసే దేవుని దగ్గర ఆయన రెక్కల చాటుకు రావాలి. 57వ కీర్తనలో దావీదు కూడా కొన్ని ఆపదలు వచ్చాయట, కానీ దేవుని రెక్కల చాటుకు వస్తున్నాడు. ఏకాంతంగా ఒక ప్రత్యేకమైన స్థితిలోకి ఏకాంతంగా కూడి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన రెక్కల చాటుకు వచ్చాడు ప్రత్యేకంగా. మన కష్టాల్లో, మన బాధల్లో, మనకున్న విధానాల్లో ప్రత్యేకమైన ప్రార్థన చాలా అవసరం. మరి ఆపదలు తొలగిపోవు వరకు నా దేవుని సన్నిధానంలో నేను మొరపెడతా అంటాడు. చూడండి ఎంత చక్కని మాట అండి. 138వ కీర్తన 8వ వచనంలో రండి ఆ మాట చదువుకుందాం. 138వ కీర్తన 8వ వచనంలో ఆ మాట ఉంటుంది, ఒకసారి చదువుకుందామా? చూడండి, దేవుని కృప మన మీద నిరంతరం ఉంటుంది. దేవుడు మన పక్షంలో నిలబడతాడు. బైబిల్లో నుంచి చాలా విషయాలు ఉంటాయండి. బైబిల్లో నుంచి వెళ్ళి ఇంకొక మాట చూసుకుందాం దావీదు గారి గురించి. ఆయన ఆపదలన్నీ తొలిపో వరకు ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తూ ఉంటాడట. చూడండి చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. మరి దేవుని సన్నిధానంలో ఆ మాట కాదు, ఇంకొక రిఫరెన్స్లో ఉంటుంది. ఆ మాట ఏంటంటే ఒక ప్రత్యేకంగా జనాంగంగా కూడి మనం ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. యోబు కష్టాలు వచ్చాయి, అందరూ అయిన వారు అందరూ వదిలిపెట్టారు, ఒంటరి వాడైపోయాడు.
కానీ ఒంటరి వాడైనా మాత్రం ఆయన ఏం చేస్తున్నాడటమ్మా, దేవుని సన్నిధానంలో తన బాధనంతా తెలియజేస్తున్నాడు. ఒంటరి అయిపోయాడు. భార్య ఉన్నది, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు అందరూ ఉన్నారు. కానీ ఆ బాధల్లో ఏమైపోయాడు, ఒంటరిగా ఈ ఆపదలు తొలిపో వరకు నీ రెక్కల నీడని ఆశ్రయిస్తున్నానని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. నిజంగా మనము చాలాసార్లు ఈ గొప్ప ప్రార్థన నిర్లక్ష్యం చేస్తాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, దేవుడు మనతో ఉంటాడట. మనం నిజంగా అట్లా ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, భయపడకు నేను నీకు సహాయం చేస్తానంటాడు. 41:10 అంటాడు, భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును, నేను నిన్ను ఆదుకుంటా అంటాడు. ఆమేన్, హల్లెలూయా. భయపడద్దు. మనం ఒంటరిగా ఉంటే మనకు భయం రాదమ్మా. దేవునితో మనకు ఎక్కువ ప్రత్యేకమైన ఆ విధానంలో ఉంటాం. లూకాసు వార్త 5:16 కూడా ఒక వాక్యాన్ని చూద్దాం. లూకాసు వార్త 5:16 ఆ మాట చదువుకుందాం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోకి వెళ్ళుచుండెను. ఎట్లా వెళ్తున్నాడండి? ఒక అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? సమస్యలన్నిటి మీద విజయం కలగాలని. హల్లెలూయా. ఈ వ్యక్తిగత ప్రార్థన అనేది మీరు తప్పకుండా చేయాలి. మీ ఇంట్లో కన్నీటితో ప్రార్థన చేయాలి. కుటుంబాన్ని దీవించమని అడగాలి. సంఘాన్ని అభివృద్ధి చేయమని ప్రార్థన చేయాలి. అప్పుడు మన ప్రార్థనను దేవుడు తప్పకుండా వింటాడండి. తప్పకుండా మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. మార్క్స్ వార్త 1:35 కూడా ఒక మాటను మనం చూడొచ్చు. చదువుకుందాం. మార్క్స్ వార్త 1:35. ఆయన పెందలకడనే లేచి, ఏ సమయంలో లేచాడని రాయబడ్డదమ్మా? పెందలకడ, ఉదయకాలమే లేచి. చదవండి. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఆయన ఒక వాడుక చొప్పున ఉంటుంది. ఇంకొక సందర్భంలో ఆయనకు అలవాటు ఏంటిదటంటే పెందలకడనే లేచి ప్రార్థన చేసేవాడు. ఒంటరిగా వెళ్ళిపోయేవాడు. శిష్యులు ఒక స్థలంలో ఉండేవారు. ఆయన వెళ్ళిపోయి ఒక ప్రత్యేకంగా సహాయం దయచేయమని ప్రార్థన చేసేవాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో చూడండి, ప్రార్థన ద్వారా మరి దేవుడు పర్వతాలకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఆయన జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి. చూడండి, ఏకాంతంగా ఎట్లాంటి ప్రార్థన చేస్తున్నాడమ్మా? కొండకు ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ఎక్కడున్నాడు? ఒంటరిగా ఉండి ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. సాయంకాలం మనం మార్కు 1:35 చదువుకున్నప్పుడు పెందలకడ, ఇక్కడ మత్తయి 14:20 సాయంకాలము. సమయం దొరికినప్పుడల్లా ప్రత్యేకమైన అనుభవంలోకి వెళ్ళిపోతున్నాడు. లూకాసు వార్త 6:12 ఒక వచనాన్ని మనం చూడొచ్చు. లూకాసు వార్త 6:12 రండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటకు రాత్రి అంతా గడిపిండటమ్మా. ఇప్పుడు ఉదయం చూసాం, సాయంకాలం చూసాం, రాత్రి పూర్తిగా గడిపాడు. ప్రత్యేకంగా ప్రార్థన చేశాడు. అయ్యో నాకు ప్రార్థన రాదు పాస్టర్ గారు అన్నద్దు. మీరు మీ విరిగి నలిగిన ప్రార్థన దేవుడు అసలే అలక్ష్యం చేయడు. మనం కన్నీటితో విజ్ఞాపన చేయాలి. పిల్లల కోసం ప్రార్థన చేయాలి. కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నా కుటుంబాన్ని దీవించాలని ఒక తల్లి ప్రార్థన, సుసిన్నా వెస్లీ అని ఒక తల్లి ప్రార్థన ప్రపంచానికి తన కుమారుని పరిచయం చేసిందట. జాన్ వెస్లీ అనే మంచి ఫేమస్ ఒక ప్రఖ్యాతమైన వ్యక్తిని తన కుటుంబంలో నుంచి ప్రపంచానికి ఒక మంచి వ్యక్తిని ఆ తల్లి ఇవ్వగలిగిందట. నిజమే.
మనం ఎందుకు ఒంటరిగా ఉండి ప్రార్థన చేయొద్దు దేవుని సన్నిధానంలో? ఒంటరి సమయంలో మనం ప్రార్థన చేస్తే మనలతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. మనం ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన దేవుడు వింటాడట. ఆమెన్, హల్లెలూయా. మనం ప్రార్థన యేసుని సందర్శన పాట పాడతాం కదమ్మా. ఆ పాటలు ఏముంటుంది? తండ్రి అని నేను పిలువగా తనయుడా అని పలుకుతాడట దేవుడు. ఈ సీక్రెట్ మనం ఎప్పుడు మర్చిపోద్దు. ఏం కాదు, మనము ఉదయం లేవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, చేతులెత్తుట నేర్చుకోవాలి. 28వ కీర్తనలో దావీదు గారు ఏమన్నారు చూడండి అమ్మ, 2వ వచనంలో, నేను నీకు మొరపెట్టునప్పుడు నీ పరిశుద్ధాలయం వైపుకు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము అని ప్రార్థన చేశాడు. ప్రార్థనలో కూడా ఎట్లున్నాడంటే దేవుని తట్టు చేతులు ఎత్తాలి, ఆధారం చేసుకునే ప్రార్థన అనేది చాలా అద్భుతమైనది. అసలు మనకు అర్థం కాదు, కానీ మనకు బలమైన కార్యాలను చూపిస్తూ ఉంటుంది. మొన్న వచ్చిన పాస్టర్ గారు అన్నారు, ఈ పరిచర్యను దేవుడు బహుబలంగా ముందు రోజుల్లో ఇక్కడ మనకేం నడుస్తున్నది? ప్రార్థన నడుస్తున్నది. ఒకరోజు విస్తారమైనది మనము చూడబోతున్నాం. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలే, కానీ దేవుని చేతిలో పడడానికి ఏమైపోయినాయండి? అవి చేతులైతే ఆశీర్వదించగానే విస్తారంగా మారిపోయాయి. ఈ కొద్ది సంఘమే ఆయన చేతుల్లో పెడుతున్నాం మనం. ఆయన ఒకరోజు మనల్ని ఏం చేయబోతున్నాడు? విస్తారంగా ఆశీర్వదించబోతున్నాడు. మరి దేవునికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు, తోటకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు, అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు, ఏకాంతముగా ప్రార్థన చేసేవాడు. ఉదయకాలమున సాయంకాలమున రాత్రంతా గడిపి ఒక ప్యాషన్, ఒక ఆశ, ఒక తృష్ణ. దావీదు రాసిన కీర్తనలు అంటాడు, దుప్పి నీటి వాగులకై ఆశపడినట్లుగా నా ప్రాణం ఏమొస్తున్నది అన్నాడు దేవుని సన్నిధానంలో. ఆశగా ఉందట. మనం ఆశగా ఉండాలి. దాహంతో ఉన్నప్పుడు మనకు ఒక ఆశ ఉంటుంది. ఈరోజు మనకు దాహం, ఒక దప్పికున్నది, ఒక ఆకలి ఉన్నది. నా పరిస్థితులు మారాలని ఆకలి. మన ఆకలి తీర్చబడాలంటే మనం దేవుని సన్నిధానంలో వ్యక్తిగతంగా మనం దేవునికి కనెక్ట్ అయిపోవాలి. ప్రత్యేకంగా మనం దేవుని సన్నిధానంలో కనబడాలి. రాళ్ళు రువ్వడానికి అందరి మీద పడుతున్నప్పుడు దావీదు గారు వెళ్ళిపోయి ధైర్యం తెచ్చుకొని వ్యక్తిగతంగా ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ పరిస్థితిని ఏం చేయన్నాడు? తప్పించమని ప్రార్థన చేశాడు. మనము నలుగురి ముందు మనం కనబడ్డా, మనం కొంత సమయం ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అప్పటి వరకే కొంచెం పనిచేయచ్చు. కానీ వ్యక్తిగతంగా నువ్వు మండితే నీ ఇల్లును, నీ కుటుంబాన్ని కూడా పరిశుద్ధాత్మలో మండిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే ఒక్క కట్టె బలంగా మండింది అనుకో, మిగతా కట్టెలను ఏమైపోతాయండి? అవి కూడా మంట ప్రారంభించబడతాయి. మీ ఇంటి ప్రార్థన మీ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదాన్ని తెచ్చునుగాక. కాబట్టి ప్రత్యేకంగా వెళ్ళి మోషే గారు కూడా 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆయన ముఖరూపం ఏమైపోయిందటమ్మా? మారిపోయింది. అంత అభిషేకం. మనం కనబడుతూనే ఉంటాం, ప్రవచనాలు కనబడుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి రాత్రిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఎందుకో మరి ఒక్కొక్కరికి చూపిస్తూ ఉంటాడు, ఇట్లా వీళ్ళకి ఇక్కడ బాగాలేదు, ఇక్కడ బాగాలేదు, ఇక్కడ బాగాలేదు. మనము కన్నీరు పెట్టుకొని మా వల్ల ఏమవుతుంది దేవా, ఈ పరిచయం ఏం నడిపిస్తుంది దేవా అంటూ ఉంటే దేవుడు అంటున్నాడు ప్రవచనాలు ఇచ్చి ఈ గొప్ప పరిచర్యం చేయబోతున్నా. ఆమేన్, హల్లెలూయా. నేను ఒకటే నమ్ముతున్నాను, మనము వ్యక్తిగతంగా మార్చబడితే దేవుడు శక్తికి మించిన కార్యాలు చేయునుగాక. నీ ఇంటి పైన కూడా అలాంటి బలమైన కార్యాలు చేస్తాడు. మనం కృంగిపోయి ఉంటే, అనుదినము ప్రార్థనలేమితో ఉంటే, ఈ ప్రార్థనలేమి మనల్ని ఏం చేస్తుందంటే బలహీనులుగా మారుస్తుంది. దేనికి పనికిరాని వారుగా మారుస్తుంది, మాంద్యులుగా మారుస్తాడట. మాంద్యులు. రోమాపత్రిక 12వ అధ్యాయంలోకి రండి. ఒక మాట అంటాడు, మన ప్రార్థనలో పట్టుదల లేకపోతే మనం మాంద్యులం అయిపోతాం, నిద్రమత్తులం అయిపోతాం, సోమరివారిగా మారిపోతాం. చూడండి,
మరి ఆ మాట ఒకసారి చదవండి. ఆసక్తి విషయంలో ఆసక్తి విషయంలో మీరు మంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. ఆత్మలో మనకు తీవ్రత అనేది చాలా అవసరం అమ్మా. మరి దేవుని కూడా అలాంటి తీవ్రతే, ప్రార్థించే విషయంలో తీవ్రత. నా జీవితంలో మేలు కావాలన్నప్పుడు మనకు ఒక తీవ్రత ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి. మరి అక్కడ ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నట, ఆత్మలో ఒక తీవ్రత. ఆ తీవ్రత మనల్ని వేస్తుందంటే ప్రభువును సేవించే వారికి ఇలాంటి తీవ్రత ఉండాలి, ఆసక్తి ఉండాలి, ఆత్మయందు తీవ్రత ఉండాలి. ఆత్మలో తీవ్రత ఉన్న వాళ్ళు ప్రార్థన చేయకుండా ఉండరు. వాళ్ళకి ఎప్పుడు ప్రార్థన చేయాలనే మనసే ఉంటుంది. ఒక 10 నిమిషాలు, ఒక గంట చేసారంటే మళ్ళీ ఇంకొక గంట చేస్తే బాగుండనే మనసు వస్తుందట. అక్కడ 3 విషయాలు మీకు చెప్తున్నాను. ఒకటి, ఆసక్తి విషయంలో మనం మందిలు ఉండద్దు. ఆత్మయందు మనం ఎట్లుండాలి? తీవ్రత గలవారు ఉండాలి. ప్రభువును సేవించాలి. ప్రభువును సేవించే వారిలో ఉండే లక్షణం ఆసక్తి, ఆత్మయందు తీవ్రత. ఇవి 2 మనకు అవసరం. అలాగే కింది వచనాలకు వస్తే మనం నిరీక్షణ గలవారమై సంతోషించాలి. మనం ప్రభువును సేవించేవారు శ్రమలు వస్తాయి, అందులో ఓర్పు ఉండాలి. ప్రార్థనలో మనకేం ఉండాలట? పట్టుదల ఉండాలి. ప్రార్థనలో పట్టుదల లేకపోతే మన జీవితంలో ఏది సాధించలేం. దేవుడు కూడా ఈ ప్రపంచాన్ని మరి ఆయన చేతిలోకి ఏ విధంగా వచ్చిందంటే కేవలం ఆయన ప్రత్యేకంగా ప్రార్థించి ఆయన ఈ భూమి మీద ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా వ్యక్తిగతంగా కన్నీరు గార్చి ఆయన చేతుల్లో మన బాధను పెట్టాలి. మన పర్సనల్ ప్రేయర్ అనేది మనకు చాలా అవసరం. ఆ ప్రార్థనలో కూడా ఆసక్తి అవసరం, ఆత్మలో తీవ్రత అవసరం, శ్రమలో మనకు చాలా ఓర్పు అవసరం, ప్రార్థనలో మనకేం కావాలట? పట్టుదల చాలా అవసరం. మరి ఇవన్నీ మన జీవితంలో ఉండాలి. ఉపవాస ప్రార్థనకు వచ్చాం, వెళ్ళిపోయాం అన్నట్టుగా మనం ఉండద్దు. మరి రాత్రి దేవుడు ప్రత్యేకంగా గడిపి అనేక ప్రపంచాన్ని ఈరోజు సంపాదించగలిగాడు. ఈరోజు కొంతమంది కుటుంబాలు ఎందుకు కట్టబడట్లేదంటే, కుటుంబాల్లో ఎందుకు సమాధానం ఉండట్లేదంటే, ఆ కుటుంబాల్లో ప్రార్థన అనే ఇంధనం లేదు కనుక ఆ కుటుంబం నడవట్లేదు. ప్రార్థన అనే బ్యాక్ బోన్ లేదు. చూడండి, మనిషికి శ్వాస లేదు. మనిషికి శ్వాస ఎంత ఇంపార్టెంటో ప్రార్థించే విధానం కూడా మనకు చాలా అవసరం. ఎంత మనం పనులు పెట్టుకున్నా ప్రత్యేకంగా కన్నీరు గారవడం నేర్చుకోవాలి. రాత్రిలో అయితే 2 అయినా 3 అయినా గంటలైనా, ఒక్కొక్కసారి 4 అవుతూ ఉంటుంది, తెలియదు. భార్య అప్పుడప్పుడు మధ్యలో లేచి చూసి అంటుంది, ఇప్పుడే పడుకుంటున్నావు. నేను అంటాను, మీరు మీ ఇంటిని గురించి ఆసక్తిగా ప్రార్థించినట్లయితే మీ ఇంటిని పునాది మీద వేయబడ్డ అనుభవంలోకి తీసుకొస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. ఆ పునాది మీద వేయబడ్డ అనుభవంలోకి వస్తే ఏ శత్రువు కూడా మిమ్మల్ని ఏం చేయదు, మీ కుటుంబాన్ని పడగొట్టలేదు. మరి ఈ రోజు నుంచి మనం అట్లాంటి ప్రార్థన చేయాలి. నా పిల్లల్ని దీవించు దేవా, వారికి మంచి భవిష్యత్తు నీవు దేవా. మీ ప్రార్థన మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. అట్లాగూ మనము ఒక ప్రత్యేకమైన స్థితిలోకి వెళ్ళిపోవాలి. సొంత మామ ధర్మిస్తున్నప్పుడు దావీదు గారు ఒక గుహలోకి వెళ్ళిపోయి ఏకాంతంగా దేవుని పాదాల్ని పట్టుకుంటున్నాడు. నన్ను తప్పించు దేవా, నన్ను మార్గం తప్పించు. ఒక దిక్కేమో శత్రువు బాధ పెడుతున్నది, ఒక దిక్కేమో పరిగెత్తుతున్నప్పుడు ప్రత్యేకంగా దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు. ఈరోజు మన శ్రమల్లో, మన కష్టాల్లో పరిగెడుతున్నాం కాబట్టి ఓర్పుగా మనం ప్రార్థన చేయాలి, సహనంతో ప్రార్థన చేయాలి. ఒక నిరీక్షణ మనకు ఉండాలి, ఏదో ఒక రోజు నా దేవుడు మరలా గొప్ప స్థితిని నాకు ఇస్తాడు. మరి దావీదును కూడా 13 సంవత్సరాలు పరిగెత్తాడమ్మా. యోసేపు గారు కూడా 13 సంవత్సరాలు మరి ఆ చెరసాల అనుభవాన్ని అనుభవించాడు. కానీ ఆ బంధకాల్లో ఉన్నప్పుడు యోసేపు గారు కూడా దేవుని పాదాలు పట్టుకున్నాడు. అయ్యా నన్ను దర్శించు, దీవించమంటే ఒకరోజు దేవుడు యోసేపు నా బంధకాల నుంచి తీసుకొచ్చి ఉన్నత స్థలాల్లో నిలబెట్టాడు. మీ వ్యక్తిగత ప్రార్థన ప్రతికూలమైన పరిస్థితుల్లో మనకు జయము కలిగించునుగాక.
ప్రత్యేకతలోకి నడిపించునుగాక. కాబట్టి ఈ రోజు నుంచి ఏది దైవ సేవకుల ప్రార్థన, లేకుంటే ఎవరో చేసే ప్రార్థన, ఎవరో ఫోన్ల ద్వారా చేసే ప్రార్థన మనకు బలమైన పని కాదు. కానీ మనం ప్రత్యేకంగా దేవునితో సావాసం కలిగి ఉంటే నీ ఇంటిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. కాబట్టి కళ్ళు మూసుకోండి, రెండు నిమిషాలు మనం ప్రార్థనలో గడుపుదాం. అయ్యా, అవును తండ్రి, నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసే అనుభవం నాకు నేర్పించండి. అవును తండ్రి, మీరైతే ఉదయమే లేచి ప్రార్థన చేశారు, సాయంకాలంలో ప్రార్థన చేశారు, రాత్రంతా గడిపారు నాయన. ఏకాంతముగా ఒంటరిగా ఉండి ప్రార్థన చేశాడు తండ్రి. నేను కూడా అలాంటి ప్రార్థన నాకు నేర్పించు. అలా ప్రత్యేకమైన ప్రార్థన చేసే అనుభవం నాకు నేర్పించు. ప్రార్థనలో పోరాడే అనుభవం నాకు నేర్పించు తండ్రి. ఒకవేళ ఇంట్లో ఉన్న కట్టెలు పచ్చిగా ఉన్నాయి, మండలేకపోతున్నాయి, మరి ఎలాగో అభిషేకించబడతాం మనం మండే స్వభావంలోకి రావాలి కదా.